బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన తర్వాత వచ్చింది అని బాధపడుతూ ఉంటారు కానీ రావడానికి ముందు ఖచ్చితంగా కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి అని అంటారు. ఎగ్జాక్ట్గా ఏంటి సార్ అవి? బ్రెయిన్ స్ట్రోక్ అనేది యూజువల్గా సడన్గా వచ్చే ఈవెంట్. పేషెంట్ అప్పటి వరకు బాగుంది, సడన్గా వస్తుంది. దీనిలో మెయిన్గా కుడి చెయ్యి కానీ ఎడం చెయ్యి కానీ ఎడం కాలు కానీ కుడి కాలు కానీ సడన్గా వీక్నెస్ రావడము, లేదా ఒక సైడ్ తిమ్మిరి రావడము, మూతి ఒక సైడ్ వంకర పోవడము, మాట స్పష్టంగా లేకపోవడం అనేది ఒక సిమ్టమ్. రెండో సిమ్టమ్ మనం అడిగే క్వశ్చన్ తనకు అర్థం కాదు, లేదా బయటికి అసలు వర్డ్స్ రాకుండా పోవచ్చు. ఇవి లాంగ్వేజ్ సెంటర్ ఏరియాస్ ఎఫెక్ట్ అవుతే బ్రెయిన్ లో వస్తుందండి. పెద్ద మెదడులో వచ్చినప్పుడు వస్తుంది. రెండోది చిన్న మెదడు. చిన్న మెదడులో స్ట్రోక్ వస్తే మింగడానికి ఇబ్బంది పడడం కానీ, కళ్ళు రెండు కనిపించడం కానీ, నడిచేటప్పుడు తూలిపోవడం కానీ ఇట్లాంటివి జరుగుతాయి. సో సడన్ ఈవెంట్ దానిలో ఇట్లాంటి లక్షణాలు ఉంటే బ్రెయిన్ స్ట్రోక్ గా సస్పెక్ట్ చేయాల్సి ఉంటుంది.